గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం రెండు ఇంపార్టెంట్ వర్డ్స్కి ఉండేటువంటి తేడాలు మనం తెలుసుకుందాం. ఈరోజు ఏంటయ్యా అంటే అది హిస్టారిక్, హిస్టారికల్, హిస్టారికల్. మనం ఎక్కువగా వీటిని వాడుతూ ఉండం, కానీ వచ్చినప్పుడల్లా మనం కొద్దిగా దీనికి తేడా తెలుసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఏంటి ఆ తేడా అంటే, హిస్టారిక్ అంటే ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీ అని, అది బాగా గుర్తుపెట్టుకోండి. హిస్టారిక్ అంటే ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీకి సంబంధించిందే, బట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అనే మీనింగ్లో వాడతాం మనం దాన్ని. ఏది హిస్టారిక్ అనేదాన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, హిస్టారిక్ బిల్డింగ్, హిస్టారిక్ మాన్యుమెంట్, హిస్టారిక్ డెసిషన్, ఇలా మనం చేస్తాం. అంటే చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయంలో మనం దీన్ని వాడతాం. కాకపోతే హిస్టరీలో జరిగింది ఇది. సో ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీ, ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీ అని చెప్పి అంటాం. అంతే హిస్టారిక్ అంటే. హిస్టారికల్ అంటే రిలేటింగ్ టు హిస్టరీకి సంబంధించింది, రిలేటింగ్ టు పాస్ట్, జరిగిపోయిన దానికి వాడుతున్నాం అనమాట. ఇక్కడ హిస్టారిక్ అంటేనేమో ఇంపార్టెంట్ అనే సెన్స్లో వాడుతున్నాం. ఇక్కడ వచ్చేసి రిలేటింగ్ టు హిస్టరీకి సంబంధించింది, కనెక్టెడ్ విత్ ద పాస్ట్కి సంబంధించింది అనేటువంటి విధంగానే మనం ఇక్కడ దీన్ని వాడుతున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, హిస్టారికల్ డాక్యుమెంట్స్ అంటే చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్స్, హిస్టారికల్ రికార్డ్స్, హిస్టరీకి సంబంధించిన రికార్డ్స్, హిస్టారికల్ ఇంపార్టెన్స్, హిస్టారికల్ అంటే హిస్టరీలో దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని, హిస్టారికల్ ఇంపార్టెన్స్. హిస్టారికల్ నావెల్ అంటే హిస్టరీకి సంబంధించిన నావెల్, పాతకాలానికి సంబంధించిన నావెల్. హిస్టారికల్ రీసెర్చ్, ఎవరెవరు వచ్చారు, ఏ కింగ్ వచ్చాడు, ఏంటి, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ని హిస్టారికల్ రీసెర్చ్ అని చెప్పి మనం అంటాం అనమాట. కాబట్టి మనకు 2 వర్డ్స్ ఉన్నాయి, హిస్టరీ ఒకటి, హిస్టారికల్ ఒకటి. హిస్టరీ అంటేనేమో వెరీ ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీ, ఇంపార్టెంట్ డాక్యుమెంట్, ఇంపార్టెంట్ బిల్డింగ్, ఇంపార్టెంట్ డెసిషన్, ఇంపార్టెంట్ మాన్యుమెంట్. ఈ విధంగా మనం దీన్ని వాడుతూ ఉంటాం. హిస్టారిక్ బిల్డింగ్, హిస్టారిక్ మాన్యుమెంట్ అని. హిస్టారికల్ అంటే పాస్ట్కి సంబంధించింది, రైట్. హిస్టారికల్ వార్, పాతకాలానికి సంబంధించింది. ఇట్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ద పాస్ట్, అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అని చెప్పి మనం చెప్తాం. హిస్టారికల్ డాక్యుమెంట్స్, హిస్టారికల్ రికార్డ్స్, హిస్టారికల్ ఇంపార్టెన్స్, హిస్టారికల్ నావెల్, హిస్టారికల్ రీసెర్చ్. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటిది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.